పార్వతీ కళ్యాణ ఘట్టం కేవలం కథ కాదు, అడుగడుగున అనేక విశేషాలతో మానవ జీవితంలో వాటిని అన్వయం చేసుకుని మనందరం కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవలసినటువంటి అనేక సామాన్య విషయముల దగ్గర నుంచి భక్తిపరమైన రహస్యముల వరకు అందులో చొప్పింపబడి ఉంటాయి. అలాగే పరమశివుని యొక్క నిర్హేతుక కారుణికత దగ్గర నుండి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఎలా ఉంటుంది, ఆవిడ పాతివ్రత్య విశేషం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పార్వతీ కళ్యాణంలో వచ్చేటటువంటి వివిధమైనటువంటి మలుపులు. నిజానికి పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కూడా. ఎందుకని అంటే అన్ని మలుపులు తిరిగి ఉంటుంది ఆ పార్వతీ కళ్యాణ ఘట్టం. అమ్మవారి యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు ఒక యథార్థం ప్రతిపాదించాలి అంటే ఎక్కడ ఆడపిల్ల పుట్టినా ఆ అమ్మవారి. ఎందుకని అంటే అందులో తెలుగులో ఆ మాట బాగా ఒదిగిపోతుంది. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ, అక్కడ పిల్ల ఇక్కడ పుట్టింది. ఏమిటి అక్కడ పిల్ల? ఆమె లక్ష్మి, ఆమె నిత్యానపాయని, ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ మరి ఇక్కడెందుకు పుట్టింది అంటే ఆడపిల్ల యందు ఒక విశేష లక్షణం ఉంటుంది. 2 వంశములను తరింపచేస్తుంది. మగపిల్లవాడు ఎక్కడ పుట్టాడో అక్కడే తరింపచేస్తాడు. కానీ ఆడపిల్ల అలా కాదు, పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేయగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అందుకే ఆడపిల్ల యొక్క ప్రేమ, ఆడపిల్ల యొక్క సౌహార్ద్రత అసలు చాలా గొప్పవి. ఆడపిల్ల ఇంట్లో పుట్టకపోతే మాత్రం ఏమనుకోకండి, ఏదో చిన్న లోటు ఉన్నట్టు సుమా. ఎందుకంటే ఆ ప్రేమ వేరు, అసలు ఆ సౌకుమార్యం వేరు. ఎంత చొరవ తీసుకుని ననగారండి ననగారండి అని ఇలా వేలు చూపించి మాట్లాడినా ఆడపిల్లకే చెల్లుతుంది. ఆ ప్రేమ ఆమెదే, రాశీభూతమైనటువంటి ప్రేమ ఆడపిల్ల అంటే. అన్నదమ్ముడి పెళ్ళి అవుతుంటే వాళ్ళకి తృప్తి ఏమిటి అంటే వెనక కూర్చుంటే చాలు. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుంటే ఏదో సార్వభౌమాధికారం పొందినంత సంతోషపడిపోతారు. అంత సౌకుమార్యం. ఎక్కడ ఆడపిల్ల ఉన్నా యథార్థానికి ఆమె లక్ష్మీ స్వరూప అమ్మవారే. అందుకే అటువంటి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అంటే అమ్మవారు ఆ ఇంట్లో పుట్టడం కిందే భావన చేయవలసి ఉంటుంది. ఆ తల్లి ఎంతమందికైనా కూతురుగా వస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి హద్దు ఉండదు. భగవత్తత్వం స్త్రీ పురుష నపుంసకమూర్తియులు కాక, తిర్య కమర నరాది మూర్తియులు కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వినుక నన్నియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. నిజానికి భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అంటే వీటన్నిటికీ అతీతమైన వాడు. మీరు ఎలా చెప్తే అలా ఆయన కారుణ్యము మాత్రము ప్రకాశిస్తూ ఉంటుంది అందులో. అందుకే ఆ తల్లి కారుణ్యానికి హద్దు లేదు. కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతులు అంటారు. కలలో కూడా భగవన్నామస్మరణం చెయ్యనటువంటి వాడు కూడా గొప్ప ఆపదలో ఇరుక్కున్నప్పుడు పరమ ఆర్తితో భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత పరుగు పరుగున వచ్చి అవతల వాడి యొక్క ఆపద తీర్చగలిగినటువంటి పరమకరుణామూర్తి. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నా భక్తులు 4 విధాలుగా ఉంటారు. పరమ ఆర్తి కలిగినప్పుడు వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆదుకుంటారు అన్నాడు ఆయన. భగవానుడు అంతటి ఉదార స్వభావంతో ఉంటాడు. అదే పుంస్వరూపంగా చెప్పినా స్త్రీ స్వరూపంగా చెప్పినా అన్వయం. అందుకే అమ్మవారు నాకు కూతురుగా వస్తే బాగుండును అని కేవలం త్రికరణ శుద్ధిగా ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత కూడా ఆమె కుమార్తెగా వచ్చింది. తపించి ఈమె మాకు కుమార్తెగా కావాలి అని అడిగిన వారి యొక్క కడుపున కూడా కుమార్తెగా జన్మించింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది. వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింప చేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు. ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది.
ఆమె జానకి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది, కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే. పరమేశ్వరుడు వినా వేరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు. సరికదా, ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నిన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆదుకుంటారు అన్నాడు ఆయన. భగవానుడు అంతటి ఉదార స్వభావంతో ఉంటాడు. అదే పుంస్వరూపంగా చెప్పినా స్త్రీ స్వరూపంగా చెప్పినా అన్వయం. అందుకే అమ్మవారు నాకు కూతురుగా వస్తే బాగుండును అని కేవలం త్రికరణ శుద్ధిగా ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత కూడా ఆమె కుమార్తెగా వచ్చింది. తపించి ఈమె మాకు కుమార్తెగా కావాలి అని అడిగిన వారి యొక్క కడుపున కూడా కుమార్తెగా జన్మించింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది. వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింపచేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు. ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది. ఆమె జానకి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది, కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే. పరమేశ్వరుడు వినా వేరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు. సరికదా, ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నేను పురుషుడనన్న భావనతో వెళ్ళి నిలబడితే ఆమె యొక్క కన్నులు ఎర్రపడతాయిట. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యోభీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషుస్మేరాతే వైజనని దృష్టి సకరుణ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. శివే శృంగారార్ధ్ర, పరమశివుని పట్ల ఆమె కన్నులు ఎప్పుడూ కూడా శృంగార రసం చేత ఆర్ధ్ర తడితో ఉంటాయిట. తదితరజనే, నేను పురుషుడనన్న భావనతో వచ్చి ఆమె వద్ద నిలబడినటువంటి వారిని చూసినప్పుడు కుత్సనపర, ఆమె యొక్క కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుందిట. కన్ను ఎర్రబడుతుంది. అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని నిలబడిన వారి వంక చూసి ఆమె కన్నులలోంచి కరుణారసం ఒలుకుతుందిట. ఆమె లోకమునకంతటికి మాతృమూర్తి, ఒక్క పరమేశ్వరునకు ఇల్లాలు. అందుకే ఆమె శివకామ సుందరి, శివునకు ఆమె ఇల్లాలు. అందుకే ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని, ఆమె అందాన్ని చూసి మెచ్చుకోవలసిన వాడెవరు అంటే శంకరుడు ఒక్కడే. మనకందరికీ అఖిలాండేశ్వరి, ఆ తల్లి మనందరికీ తల్లి. అది ఆ తల్లి యొక్క వైభవం. ఆమె మహాపతివ్రత. ఆమె ఎంత గొప్పది కానివ్వండి, తనంత తానుగా ఎంతటి నిర్వహణ సమర్థురాలు కానివ్వండి, ఆమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు అనిపించుకోవడానికి ఉన్నటువంటి ప్రీతి కేవలము తనంత తాను ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దానిగా కీర్తింపబడడంలో ఆవిడికి ఆ అందం ఉండదు, ఆవిడికి ఆ ఇచ్చగింపు కూడా ఉండదు. అందుకే మీరు గమనించండి, సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క వైభవాన్ని అంత ప్రస్తుతి చేసిన శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చివరికి వస్తుండగా అమ్మవారి యొక్క స్వరూప విశేషాన్ని చెప్తూ ఒక మాట అంటారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. జగద్గురువులు లోకము యొక్క ధర్మాన్నంతటినీ కూడా ఆవిష్కరించవలసినటువంటి వారు.
దాన్ని నిలబెట్టవలసినటువంటి వారు. ఒక స్త్రీ పరమధర్మం ఫలానా వారి ఇల్లాల్ని అనేటటువంటి వినయంలో భర్తని అనుగమించడంలో ఉంటుంది. అందుకే ఆ తల్లికి కూడా ఏది ఇష్టము అంటే పరమేశ్వరుని యొక్క ఇల్లాలిని అనిపించుకోవడంలోనే ఆవిడికి సంతోషం. అందుకే ఆమె మహామాయా స్వరూపమై సమస్త బ్రహ్మాండములను త్రిప్పగలిగినటువంటి శక్తి కలిగినదైనప్పటికీ భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మము యొక్క మహిషిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అది ఆమె యొక్క పతివ్రతా ధర్మం. అందుకే ఆమెకి భర్తృస్థానం మాత్రం ఎప్పుడూ పరమేశ్వరునది. ఆమె కుమార్తెగా రమ్మంటే ఎంతమంది భక్తితో ప్రార్థన చెయ్యండి అంతమందికి కుమార్తెగా వస్తుంది. అలాగే ఆమె ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది కాబట్టి దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. అసలు ఆమె పేరు దాక్షాయణి, కానీ సతీ అనితో ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకప్పుడు బ్రహ్మగారి సభ ఒకటి జరుగుతోంది బ్రహ్మలోకంలో. ఆ సభకి అందరూ వెళ్ళి ముందే కూర్చుని ఉన్నారు. సరసిజి గర్భ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు పరమ ఋషి ప్రజాపతులందరూ చనుదేరియుండగా తరణి సమాన తేజులకు దక్షుడు వచ్చిన తత్సభాసతుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్కయందరున్ అన్నారు. అప్పుడు బ్రహ్మగారి సభలో అందరూ వచ్చి కూర్చుని ఉన్నారు. ప్రజాపతులున్నారు, మహర్షులున్నారు, మునీశ్వరులున్నారు, దిక్పాలురున్నారు, అందరూ కూర్చుని ఉన్నారు. అదే సభలో పరమశివుడు కూర్చుని ఉన్నాడు. అదే సభలో చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. ఆ వెయ్యడంలో కూడా చమత్కారం ఏమిటంటే పితామహ భర్గులు తక్కయందరున్, లోకములకన్నింటికీ కూడా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు. భర్గ శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఒకటి అజ్ఞానమును తొలగించగలిగిన వాడు అని. రెండవ అర్థం కాముణ్ణి కాలుణ్ణి ఏకకాలంలో సంహరించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. కాలుణ్ణి చంపినా కాముణ్ణి చంపినా అది పరమశివుడికే చెల్లుతుంది. ఒకప్పుడు మన్మధుణ్ణి కాల్చేశాడు. వేరొకప్పుడు యమధర్మరాజు గారిని తన ఎడమ కాలి పాద తాకిడి చేత పదఘట్టన చేత సంహరించాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఆ యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద నీ ఎడమ పాదం పెట్టి తన్ని ఆయనని సంహరించినప్పుడు నీ పాదము ఎంత సొక్కిపోయిందో. శ్రీశైలాది పర్వత శిఖరముల మీద నువ్వు పాదచారివై తిరిగినప్పుడు నీ పాదములు ఎంత సొక్కిపోయాయో. అందుకే శంకర నా మనస్సు అనేటటువంటి మణిపాదుకను తొడుక్కుని నువ్వు నడువు అంటారు. అంటే దాని ఉద్దేశ్యం ఏదో రూపంగా తన మనస్సుని శంకరుడి యొక్క పాదముల దగ్గర సమర్పించడాన్ని మనకి నేర్పడానికి శంకరుడు చేసిన ప్రయోగం. అటువంటి శంకరుడు యమధర్మరాజు గారిని సంహరించాడు మార్కండేయుని యొక్క కథలో. అలాగే మన్మధుణ్ణి సంహరించాడు. మన్మధుణ్ణి సంహరించాడు అన్న మాటకాయ తాత్వికమైనటువంటి అన్వయం మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత మనం శరీరాన్ని పుచ్చుకుంటున్నాం. ఏ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ అనుగ్రహం కలిగిన నాడు ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టేయడం. ఇక కాలుని యొక్క పాశములు పడి శరీరాన్ని విడిచిపెట్టడు. ఇక యమధర్మరాజు గారితో చర్చ ఉండదు. ఆయన వస్తే శరీరం విడిచిపెట్టడం కాదు, దాని ఆయుర్దాయం పూర్తయిపోయి సాక్షి మాత్రంగా చూస్తూ జ్ఞానమునందు నిలబడి జీవన్ముక్తుడై విదేహముక్తిని పొందే ముందు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారే. దోసపండు తీగ నుంచి విడిపోయినంత అలవోకగా జీవుడు శరీరం నుండి విడుదలైపోతాడు. అలా ఆయన యొక్క అనుగ్రహము కలిగిన నాడు అది చిట్ట చివరిసారి శరీరం విడిచిపెట్టడం, ఇంకొకసారి పుట్టడం. కాముని యొక్క బాణములకు పునర్జన్మ స్వీకారం అన్న మాట రాదు. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి దక్షుడు శంకరుడు.
అటువంటి దక్షుడు భర్గుడు అన్న నామంతో కీర్తింపబడుతూ ఉంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వారితో కలిపి సరసిజ గర్భ ఆ బ్రహ్మగారు, అలాగే మహానుభావుడైనటువంటి భర్గుడు పరమశివుడు కూడా ఉన్నారు. ఉండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన దక్ష ప్రజాపతి సభాప్రవేశం చేస్తున్నాడు. ఎవరు దక్ష ప్రజాపతి? ఆయనకి ప్రజాపతి ఒక పదవి. ఆ పదవి కల్పింపబడింది, ఆ పదవి అసంగబడింది. ఎవరి చేత? చతుర్ముఖ బ్రహ్మగారి చేత ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి లక్షణం. పదవి చేత అహంకారం కొందరికి, అందం చేత అహంకారం కొందరికి, ఐశ్వర్యం చేత అహంకారం కొందరికి, ఏదో బంధుగణాన్ని చూసుకుని అహంకారం కొంతమందికి. ఎన్ని రకాల అహంకారాలైనా అన్నిటినీ తీయగలిగినటువంటిది ఒక్కటే, కాలం. ఆ కాలము ఈశ్వర స్వరూపం. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర్లు. కాలమునందు అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది. కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపము. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యమగుచు అంటారు. కాబట్టి శివుని యొక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు. అటువంటి పరమశివుడితో ఒక దేహ అనుబంధం ఒకటి ఏర్పడింది, దేహ సంబంధం. ఇది ఒక విశేషం. ఆయనకి శివుడు అల్లుడవలేదు. ఆయనకి శివుడు అల్లుడవడం అనేది ఎందువల్ల జరిగింది అంటే అమ్మవారి అనుగ్రహం చేత జరిగింది. అక్కడ ఉన్నటువంటి విషయ రహస్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ మహాకారుణ్యమూర్తి, ఆయన కూడా అంతే. ఆమె తత్వం ఏమి అంటే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, ఒక్క భగవంతునికే ఇల్లాలు. అందుకనే ఆమె దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. అడిగాడు కనుక నీవు నా కుమార్తెగా రావాలని. ఇప్పుడు ఉద్ధరింపబడ్డాడు, జగన్మాతకి తండ్రి అయ్యాడు. ఎంత అదృష్టం! కరాగ్రీణ స్పృష్టం తృహిణగిరిణ అంటారు శంకరభగవత్పాదులు. చేత్తో ఇలా గడ్డం పట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు అని బతిమాలాడు హిమవంతుడు. ఎంత భాగ్య విశేషం! నేను తండ్రిని అని లోకాలకన్నిటికీ ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి గడ్డం పెట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు, బొవ్వ తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బతిమాలాడు. అమ్మవారికి తండ్రిగా రావడం అంటే అదో గొప్ప అదృష్ట విశేషం. కానీ అమ్మవారి యొక్క తత్వరహస్యం ఏమి అంటే ఆమె ఎక్కడ ఉన్నా ఆయనే భర్త. అందుకని పరమశివునికి ఇల్లాలైపోయింది మళ్ళీ. కానీ ఆయనేమనుకున్నాడంటే శంకరుడు నా అల్లుడు, శంకరుడు నా అల్లుడు కనుక నేను మామగారిని కనుక నేను ఆయనకి పితృపంచకంలో ఒకడిని కనుక నేను కనపడితే ఆయన లేచి నిలబడాలి. ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి చూడండి. ఒక్కొక్క సందర్భంలో కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. అవతల ఆయన చాలా మహానుభావుడని తెలుసు, అవతల ఆయన పరమ భాగవతోత్తముడని తెలుసు. ఆయన్ని బాధ పెట్టడం కానీ ఆయన మనకి ఏదో చెయ్యాలని కోరుకోవడం కానీ చాలా దోషభూయిష్టం అని తెలుసు. ఇన్ని తెలిసి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆయన మా వియ్యంకుడండి అందుకని మాకు బూడిగం చెయ్యొద్దా అని ఓ ఆలోచన వస్తుంది. ఆయన ఒకరికి అల్లుడు అయ్యాడనుకోండి, మా అల్లుడు కదా మమ్మల్ని గౌరవించద్దా అని ఆలోచన వస్తుంది. ఆయన ఇంట్లో ఏదో ఓ అన్నగారి స్థానంలో ఉన్నాడు అనుకోండి, మా అన్నయ్య కదా మాకు ఇవన్నీ చెయ్యొద్దా అని ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అక్కస్సుకి దారి తీస్తుంది, అర్థం ఉండదు. కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి, కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది బయట నుంచి వచ్చేది కాదు కోపం అన్నది. అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి, అది ఎప్పుడూ ఇమడనివ్వదు, ఎక్కడా ఇమడనివ్వదు.
నేనింతటి వాణ్ణి అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయింది అనుకోండి, నేను సభలోకి వెడితే నన్ను ముందు కూర్చోబెట్టాలి, నేను దర్శనానికి వెడితే నాకు ముందు దర్శనం ఇప్పించాలి, నేను ఎవరింటికన్నా వెడితే అందరూ అగ్గగ్గలాడిపోవాలి, అయ్యి బాబోయ్ ఆయన వచ్చారు రండిని కూర్చోబెట్టాలి. నేను ఓ సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినలేను. నేను ఓ గుడి దగ్గరికి వెడితే 10 మందితో పాటుగా వరుస క్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను. ఎందుకంటే ఏదో ఒక అంశ పెట్టుకుంటాడు, నా ఎందు ఈ విభూతి ఉంది కాబట్టి నేను చాలా గొప్పవాడిని. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీడ విడిచిపెట్టదు. ఆయన కన్నా ఏ విషయంలోనూ నువ్వు అధికుడవు కావు. ఆయన అనుగ్రహం నిన్ను అలా నిలబెడుతోంది. ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు పరమ వినయంతో వెళ్ళాలి నేను అన్న స్పృహ కూడా కలగనివ్వదు. కలగనివ్వకపోతే ఏం చేస్తుందంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి వెంట తరుగుతోంది కదా భూతంలాగా, తనని ఎవరో ఏదో అన్నారో అవమానించారనేటటువంటి క్రోధం ఒకటి లోపల బయలుదేరుతుంది. అది కాని పట్టుకుందా, అది దీర్ఘకాలికమైందా, వెంటనే ఆపలేకపోయాడా, ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమేశ్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతక క్రుద్ధ పాపం న కుర్యాత్క కృతో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయామాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఒక్కసారి క్రోధానికి వశపడిపోయినటువంటి వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు. ఆ క్రోధానికి హద్దు ఉండదు, నోటితో ఏం మాట్లాడుతున్నాను ఉండదు, ఎలా ప్రవర్తిస్తున్నాను ఉండదు. కాబట్టి ఆ అహంకారం అనేటటువంటిది లోపల ఏర్పడిపోతే అసలు అందులో ఉండేటటువంటి తత్వాన్ని మరిచిపోతాడు. మరిచిపోయి అక్కరలేనటువంటి అహంకారం అంతా వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంత ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు పెళ్లికి ముందు తీరా పెళ్లి జరుగుతుంటే, ఇప్పుడు చాలా తగ్గింది, పూర్వం చాలా పెళ్లిళ్లలో వియ్యపురాలు అన్నం తిందాం. ఎందుకు తిందంటే కారణం వెతుక్కుంటారు, ఏదో ఒకటి వెతుక్కుని అన్నం తినడం మానేస్తారు. అక్కడి నుంచి ఏమిటంటే అందరూ వెళ్ళి పిల్లని బతిమాలినట్టు బతిమాలాలి, బతిమాలి తీసుకురావాలి, బొంగమూతి ఎట్టాలి. ఏమిటి, ఆ ఇద్దరికీ పిల్లాడు పుడితే నేను తాతని వాడు తాత. మా ఆవిడ అమ్మమ్మ అయితే ఆవిడ నాయనమ్మ. వాడు ఒకవేళ నాకు కొడుకు అనుకోండి, నేను తాత ఆయన తాత. మా ఆవిడ నాయనమ్మ అయితే ఆవిడ అమ్మమ్మ. ఇద్దరము అదే సంతోషాన్ని పొందుతున్నాం కదా. వాళ్ళిద్దరూ కలిసి కాపరం చేస్తున్నప్పుడు ఆ అవగాహన ఉండదు. అయ్యో మేము దెబ్బలాడుకుంటే ఆ పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు, అసలు మేము కదా పెద్దవాళ్ళం కలిసిమెలిసి ఉండాలి ముందు, అసలు ఆ సర్దుబాటు ఉండదు. వియ్యపురాలంటే అన్నం మానేస్తేనే వియ్యపురాలు, అన్నం తింటే వియ్యపురాలు ఎందుకు అవుతుంది? అంత అర్థం లేని ఏమిటి ఆ క్షణంలో ఆ పెళ్లిపీటల దగ్గరే ఆ హౌలంతా. ఆ తర్వాత ఆ హౌలున్న వాళ్ళని పిలిచేది ఉండదు, పెట్టేది ఉండదు, ఎలాగో బద్దలైపోతాయి సంబంధాలు. అందుకే చాలా కుటుంబాల్లో ఆ వ్యవస్థ అలా ఏడుస్తోంది. కాబట్టి అహంకారం అనేటటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి లక్షణానికి తీసుకెడుతుంది. ఎప్పుడో జరిగిపోయిన కథ అని అనుకోకండి. ఎక్కడైనా సరే భగవత్ సంబంధమైన కథలో చెప్పబడేటటువంటి వ్యగ్రతలు మన జీవితానికి దిద్దుకోవడానికి సాధనాలు. అమ్మవారిని కూతురుగా రమ్మని ప్రార్థించిన వాడు అమ్మవారు కూతురుగా వస్తే వరసకి పరమశివుడు అల్లుడయ్యాడంతే. అది దానివల్ల నువ్వు ఒక అభ్యున్నతిని పొందావు, అంతేకాని పరమశివుడు మీ కాళ్ళు పడతాడనే దాని అర్థం. పరమశివుడు కాళ్ళు పడితే నువ్వు తెలుస్తావా? అసలు ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు, పట్టమంటే పడతాడు. కానీ అదే ధోరణి, అదే ఉండవలసిన అహంకారం. అంత అహంకారాన్ని పొందాడు శంకరుడు. ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు దక్ష ప్రజాపతి, కానీ నిజానికి ఆద్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో? శంకరుడు. ఆయనకి ఆద్య అంతమా? పరమాత్మస్వరూపం ఆయన. అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి, నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి. ఆయన నిలబడకూడదు. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు. కానీ ఆ ఒక్క క్షణంలో దక్ష ప్రజాపతి సభలోకి వస్తున్నప్పుడు పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ లేచి నిలబడలేదు. బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, ప్రజాపతిని, కాబట్టి తండ్రి నిలబడవలసిన అవసరం ఏమిటి? ఆ తండ్రిని కన్న తండ్రి శంకరుడు. మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు? ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు. నా అల్లుడు లేచి నిలబడద్దు.
కాబట్టి పితామహ భర్గులు తక్క అందరు, ఆయన సామాన్యుడు కాదరా, కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గ శబ్దం వేశారు. అజ్ఞానమును ధ్వంసం చేయగలిగిన వాడు. అదే చిట్ట చివరికి జరిగింది. కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది అక్షరామం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు. మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నిందగా అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది తప్ప అసలు నింద భగవంతునికి అన్వయము కాదు. కానీ బుద్ధి చేత పాపాన్ని మూట కట్టుకుంటాడు అంతే. నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద చేశాను అనుకోండి, నీ మెళ్ళో పావులు వేసుకుంటావు, గొలుసు లేదు బూడిద లేదు నీకన్నాను అనుకోండి, అది ఆయనకి స్తోత్రం. నిజమే, ఆయన పావులు వేసుకుంటాడు, ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు, వాసుకిని వేసుకుంటాడు. పిల్ల పావుని నేను వేసుకోగలనా? అది ఆయన పట్ల స్తోత్రం అవుతుంది. కానీ నా బుద్ధి చేత, నేను ఏ బుద్ధితో ఆయన అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాడు. కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనే లేదు. కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు. ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు, కానీ తాను లేవకూడదు, ధర్మసూక్ష్మం ఉంది. పెద్దవాడు, లోకములకు అంతటికీ కూడా అసలు ఎప్పుడు వచ్చినవాడో ఆయన ఆద్యంతములు తెలియవు. పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం. అయినప్పుడు తాను నిలబడకూడదు, కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి. మరి లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది? లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడు శంకరుడు. అందుకే ఖట్వాంగి అని ఆయనకో నామం. ఖట్వాంగి అంటే చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే 5వ తల గిల్లేశాడు. ఆ 5వ తల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది. బ్రహ్మహత్యాపాతకం దోషభూయిష్టము సుమా అని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్వాంగి అనో నామం వచ్చింది. నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా? రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి, బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుందా? అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి. రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అలాగే పరమేశ్వరుడు కూడా ఖట్వాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ. నీ చేశాను కదా నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా? కాబట్టి చేయకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకుని ఒక నామాన్ని సంతరించుకున్నాడు. అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు. ఎవరు నారాయణుడు? ఆయనే. ఆయనకి నారాయణుడికి అభేదం. నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు. ఏదో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పినట్టు ఈయనకి తులసీదళం, ఆయనకి మారేడు దళం. ఆయన మానాథుడు, ఈయన ఉమానాథుడు, అంతే తేడా తప్ప ఇద్దరూ ఒకటే. అసలు తత్వతః తేడా ఎందుకు ఉంటుందండి? లక్ష్మీదేవి యొక్క నామాలు పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చదువుతున్నావా? నవదుర్గాం మహాకాళీం పరమశివుని యొక్క ఇల్లాలని చదువుతున్నావా? వెంటనే గుడ్డలు బాధేసుకుంటావా? దానికి తత్వాన్ని చూస్తారంతే. కాబట్టి తత్వతః ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది. ఆ ఒక్క స్వరూపం 3 లోకములకు 3 మూర్తులకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. అది ఒక్కటే స్వరూపం. కాబట్టి అటువంటి శంకరుడు అవతల వారిలోని నారాయణునకు గుప్త నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన తప్పేం లేదు. కానీ ఈయనకి అహంకారం వచ్చింది. కోపం వచ్చిన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మీరు కూడా కలియబడ్డారనుకోండి, వాడు సంతోషిస్తాడు. అదో విశేషం. మరి కోపంలో మనం ఎవరినో కోపడ్డాను, వాడు కోపడ్డాడు అనుకోండి, వీడో 10 అని వాడు 20 అని, ఆఖరికి ఇద్దరిని ఎవరో వెనక నుంచి వచ్చి నడువుల మీద చేతులేసి వీడిని ఇట్లాగేసి వాడిని అట్లాగేసి ఎవరింట్లో వాడు పోయాడు అనుకోండి, కొంత తృప్తి. నేను అన్నాను వాడన్నాడు. వీడు ఎంతన్నా అవతల వాడు ఏమంటలేదు అనుకోండి, వీడికి మండిపోతుంది. ఏమిట్రా ఇన్నన్నా ఏమి అంటాం అని. అదే జరిగింది అక్కడ. ఆయన ఎందుకండం? అమాయకత్వం. బిడ్డడు దక్ష ప్రజాపతి ఏం తెలీదు, అహంకారగ్రస్తుడయ్యాడు. అహంకారం దెబ్బతింది, కోపం వచ్చింది, ఏదో మాట్లాడుతున్నాడు. దానికి నేను కోప్పడితే ఇంకెలా? ఇంకా శివుడు ఎందుకు అవుతాడు? శివుడు అన్న మాటే కాదు, ఆయనకొక్కడికే ఒక బిరుదునామం ఉంది, సదాశివ అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. సదా బ్రహ్మ సదా విష్ణు ఇటువంటి పేర్లు లేవు.
సదాశివ. సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఆయన యందు అవగుణములు వ్యక్తము కావు అని అర్థం. నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. కాబట్టి సదాశివుడు